వైసీపీ నియంతృత్వపు పాలనతో ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, ఇప్పుడు ప్రజలంతా గతంలో టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని గుర్తు చేసుకుంటూ చంద్రబాబు పరిపాలనే మేలని అనుకుంటున్నారని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని 51వ డివిజన్లో రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. కనకమహల్ సెంటర్ నుంచి బోజుబొమ్మ వరకు ఉన్న ప్రతి దుకాణానికి, ఇంటికి వెళ్లిన వారు టీడీపీ మినీ మేనిఫెస్టో కరపత్రాలను అందజేస్తూ ఈ దఫా టీడీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. డివిజన్కు విచ్చేసిన నారాయణకు టీడీపీ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. శాలువాలో పూలమాలలతో సన్మానిస్తూ అడుగడుగునా పూలవర్షం కురిపించారు. నారాయణ ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడారు. ఈరోజు నెల్లూరులో 51వ డివిజన్లో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అయితే ఇక్కడ ఈ ఏరియా అయితే మేము తిరుగుతున్నామో అది ఎక్కువగా షాపులు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని షాపులు తిరిగాం. అయితే ఆ షాపుల్లో ఎవరైతే యజమాని కానీ, లేదా అక్కడ పనిచేసే వాళ్ళు కానీ, లేదా అక్కడికి వచ్చిన వాళ్ళు కానీ వాడి స్పందన అనూహ్యం. వాళ్ళు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. ఆ షాపులో ఎంటర్ అయ్యే ముందే, సార్ మీరు ఎందుకు సార్ తిరగటం, ఈసారి మీరే గెలుస్తారు, తెలుగుదేశం పార్టీ వచ్చేస్తుంది రాష్ట్రంలో అని డైరెక్ట్గా చెప్తున్నారు. నిజంగా అంత డైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారంటే నిజంగా ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ఉందో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవచ్చు. జనరల్గా ఓటర్ తిరిగి నమస్కారం పెట్టి మా పోటీ ఏంటంటే సరేనండి అంటారు. ఇప్పుడు స్పందన రాలేదు. అసలు అడగకముందే వాళ్ళు అంత డైరెక్ట్గా చెప్తున్నారంటే వాళ్ళు ఎంత విసిగిపోయారు. వ్యాపారస్తులు ఎప్పుడు కూడా ప్రపంచంలో, ఇక్కడే కాదు ప్రపంచంలో అయినా, మన దేశంలో అయినా, మన రాష్ట్రంలో అయినా, మన జిల్లాలో అయినా, మన టౌన్లో అయినా వ్యాపారస్తులు సక్రమంగా చేసుకోవాలంటే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పుడే వాళ్ళ వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. వాతావరణం ప్రశాంతంగా ఉంటేనే అక్కడికి వచ్చి కొనుక్కునేవాళ్ళు అవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే వాతావరణం ప్రశాంతంగా ఉండదో, కరోనా వచ్చింది, ప్రశాంతమైన వాతావరణం కాదు, బయటికి రాళ్ళ మనుషులు. అదేవిధంగా ఇక్కడ కొట్లాట్లు జరుగుతున్నాయి, ధర్నాలు జరుగుతున్నాయి అంటే రారు. ధర్నాలు, కొట్లాట్లు జరుగుతున్నాయి అంటే ప్రజలు బయటికి రారు. రానప్పుడు వ్యాపారస్తుల యొక్క బిజినెస్ దెబ్బతింటుంది. అదేవిధంగా వ్యాపారస్తులను బెదిరించడం, మీ బిల్డింగ్ బాగా కొడతాం, నువ్వు వాళ్ళతో మాట్లాడితే, వీళ్ళతో మాట్లాడినా మీ బిల్డింగ్ బాగా కొడతాం, టీడీపీ వాళ్ళతో మాట్లాడకూడదు, ఇలా బెదిరించకూడదు. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. వాళ్ళు ఏ పార్టీని అనుసరించదలుచుకుంటే ఆ పార్టీని అనుసరిస్తారు. అంతేగాని నువ్వు టీడీపీ పార్టీ అందువల్ల నీకు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం, లేదా నీ బిల్డింగ్ క్యాన్సిల్ చేస్తాం. నిజంగా 7వ డివిజన్లో మా ప్రెసిడెంట్ వేణు ఉన్నాడు. ఆ వేణు షాప్ని క్లోజ్ చేశారు. ఏమంటే పార్టీలో వచ్చారు, వాడు చార్లందుకు షాప్ క్లోజ్ చేశారు. వాడింది ఒకడు అమ్ముకుంటాడు, చిన్న వ్యాపారస్తుడు. సరే ఆ క్లోజ్ చేసిన హెల్త్ ఆఫీసర్కి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలా. నేనే అప్పుడు హెల్త్ ఆఫీసర్ని అపాయింట్ చేసింది. ఫోన్ ఇచ్చి పంపిస్తే నేను మాట్లాడి అర్థం చేసుకోమనండి, సార్ని అర్థం చేసుకోమనండి. ఇంకేం మాట్లాడతాం? అలా ఉంది పరిపాలన ఈరోజు. సార్ని అర్థం చేసుకోమనండి. ఇంకా లాభం లేదని నేను హైకోర్టులో స్టే తీస్తే ఓపెన్ చేసుకున్నాడు. ఇలా ఎంతమంది తెచ్చుకోగలరు హైకోర్టుకు వేస్తే? ఇది కరెక్ట్ కాదు. ప్రజలందరూ విసిగిపోయారు. ఖచ్చితంగా వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాలు చేసుకోవాలన్నా, ఇండస్ట్రీలు ఈ రాష్ట్రం, ఈ జిల్లా, ఈ టౌన్కి రావాలన్నా ఖచ్చితంగా వాళ్ళ యొక్క వాక్చాతుర్యానికి కానీ, వాళ్ళ యొక్క స్వేచ్ఛగా మాట్లాడటానికి కానీ, స్వేచ్ఛగా చెప్పుకోవడానికి కావాలా. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ప్రతి వ్యాపారస్తుడు, ప్రతి ఇండస్ట్రీ వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళ వ్యాపారాలు చేసుకునేటట్టుగా మేము 2014 నుంచి 19లో ఎలా వాళ్ళకి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చామో ఆ విధంగా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.